మీరైతే ఎట్టివారి గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులై ఉందురు. కొట్ట చప్పట్లు ఒకసారి. ఇక్కడ ఇది మనం ఎవ్వరం చేయడానికి చాలా కష్టమైన పని. మీ శత్రువులను ప్రేమించండి, అవసరమైతే వారు ఆపదలో ఉన్నప్పుడు అప్పు ఇయ్యండి. వారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరికి? మీ ఫ్రెండ్కి కాదు, నీ స్నేహితునికి కాదు, నీ శత్రువుకి ఇవ్వండి, నీ శత్రువుకి మేలు చెయ్యండి, అప్పుడు మీరు దేవుని కుమారులయుందురు అంటుంది బైబిల్. మీరు చాలామంది మీరు గమనించండి ప్రియులారా, నిన్ను తిట్టినవాడు, నిన్ను గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వారికి కాస్తంత మీరు ప్రేమ చూపించవలసిన వారై ఉన్నారు, లేదంటే వాడు రెచ్చిపోతాడు. ఒక శత్రువుని చంపావనుకో, వాళ్ళ అన్నదమ్ములందరూ నీకేమవుతారు? శత్రువులు. వాళ్ళ కొడుకులు ఏమవుతారు? శత్రువులు అయిపోతారు. అంటే ఒక శత్రువు చేస్తే ఎంతమంది పడతారు? ఇంట్లో 5-6 పడతారుగా. సమాజంలో విలువ ఉంటుందా? నిన్ను ఎక్కడ ఉంచుతారు? బయట ఉంచుతారా? నువ్వు అనుకుంటున్నావు శత్రువుని ఒక్క దెబ్బతో పొడిచి పడేస్తావన్నీ, పొడి చేసావు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రిమాండ్కి పంపించారు. ఏదో నీ భార్యో, నీ అన్నదమ్ములో, నీ అక్క చెల్లెల్లో ఎవరో బెయిల్ పెట్టుకొని తీసుకొచ్చారు 90 రోజుల తర్వాత. ఇప్పుడు ఈడి అన్నదమ్ములు, ఈడి కొడుకులు, ఈడి కూతుర్లు నూరుకుంటారా? ఇన్నేసేస్తారు కదా. ఒక శత్రువును చంపితే 10 మంది శత్రువులు నీకు పుడతారు, అంతే కదా. కత్తితో చంపితే. అయితే ప్రభు ఏం చెప్పాడంటే ప్రేమతో చంపేయి. ఒక్క దెబ్బతో వాడు చచ్చిపోతాడు. వాడు చావడం, ఆడిలో ఉన్న శత్రుత్వాన్ని చంపేయాలి. అది ప్రభు చెప్పిన సూత్రం. హల్లెలూయా. మీ శత్రువు ఆకలి కొంటే వాడికి అన్నం పెట్టండి, దాహం వేస్తే దాహం ఇవ్వండి, వాడు ఆపదలో ఉంటే ఏదైనా సహాయం చేయండి, అవసరమైతే ఒక 10,000 డబ్బులు ఇవ్వండి వాడికి. శత్రువు అంతటితో చచ్చిపోతాడు.